మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. స్మిత గారితో ఉన్నాం మనం ప్రస్తుతం. స్మిత ఈజ్ ఇన్ ద బ్యూటీ లైన్. అందంగా ఎలా తయారవ్వాలి, ఆవిడ ఎలా తయారవ్వాలో కనుక్కునే వాళ్ళ. I was so shocked. మీరు నడుచుకుంటూ వస్తుంటే ఎవరో చిన్నపిల్ల వస్తున్నట్టుంది అనుకున్నా. I wouldn't say too much, maybe 6 kilos or something, but that because I was never overweight, so that 6 looks. ఏం చేశారు స్మిత, కొంచెం చెప్పరా మాకు కూడా. ఎప్పుడు కూడా నేను మీకు ఫిల్మ్ ఆఫర్స్ చాలా వచ్చిండే కదా స్మిత. అసలు వద్దనుకోని చేసింది. I didn't enjoy it at all because it was not the right thing. అక్కడి నుంచి భయానికి మన సంస్కృతి సంప్రదాయంలో భాగం అంతా కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయాలి, మీ సంకల్పం. అది పాట ద్వారా, మీ ప్రోడక్ట్స్ ద్వారా, మన జీవన విధానం ద్వారా ఏదైనా సరే. ఇలాగా ఉండొచ్చు, అలాగా ఉండొచ్చు, ఇలా ఉన్నోళ్ళు అలా ఉండలేరు, అలా ఉన్నోళ్ళు ఇలా ఉండలేరు అనేది. ఈ ఎక్స్పీరియన్స్లో స్మిత ఆవద నూనె కానీ ఏదైనా బొడ్డు చుట్టూ విన్నాను. నేను యాక్చువల్లీ ఏం చేశానంటే తెప్పించుకొని నేను వాడేవి 2-3 థింగ్స్ ఉంటాయి. రెడ్ శాండల్వుడ్ పౌడర్, ఫేస్ వాష్ అయితే నేను అది ఎవ్రీడే. బట్ అస్సలు మేకప్ లేకుండా అదే. ఇప్పుడు ఏమీ లేదు, మాయిశ్చరైజర్ ఉంది అంతే. అది కూడా ఎందుకంటే డ్రై అవ్వకుండా అంతే. నా స్కాల్ప్ క్లీన్ అవ్వాలంటే నా బట్ ఇట్స్ అమేజింగ్ హౌ యూఆర్ గ్లోయింగ్. అంటే ఐ థింక్ ఇట్స్ ఇన్సైడ్ గ్లో అనుకుంటాం ఇది. ఏమీ నేను పెద్ద వాడని దాన్ని నేను అది చెప్తున్నానంటే. స్మాల్ సాంగ్ ఆర్ శ్లోకం మీ ఇష్టం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అన్ని సాత్వికంగా మారిపోయారు. అమ్మ వల్ల కూడా కొంత ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. అమ్మ కన్నా అమ్మమ్మ గురించి అయితే చాలా విన్నాను నేను. దట్ 2007లో చెప్పెళ్ళారు, ఈరోజు ఐఎమ్ గోయింగ్ పీస్ఫుల్గా వెళ్ళాలి, కృష్ణా నదిలో పంచభూతాల్లో కలవాలి, క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి. నాకు ఒక 10 months నుంచి నా షోల్డరు భయంకరమైన వెల్కమ్ టు సుమన్ టీవీ. పాత పద్ధతులే చాలా బెటరు. మనం ఈ రోజుల్లో హాయిగా ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే మనకి అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు నేర్పించిన ఆ ఓల్డ్ స్కూల్ పద్ధతులే బెటర్ అని చెప్పి నమ్మిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలా నమ్మి పాటిస్తున్న వాళ్ళు మనకి ఒక పాత్వే వేస్తున్నారనమాట. ముందు ముందు మనం ఎలా లైఫ్ స్టైల్ మార్చుకోవాలని చెప్పి. అండ్ ఐ హ్యావ్ విత్ మీ వన్ సచ్ అన్ ఐకన్. తను ఒక ఆర్టిస్ట్గా, ప్లేబ్యాక్ సింగర్గా అండ్ హైరబ్బా గర్ల్గా మనకి అప్పుడెప్పుడో పరిచయం. అక్కడి నుంచి తను స్పిరిచువల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ పాత పద్ధతుల్ని అలవర్చుకుని ఓల్డ్ స్కూల్ ఆంటర్ప్రినర్గా, ఫిట్నెస్ అండ్ మోటివేషనల్ ఐకన్గా కూడా షీ ఈజ్ వెల్ నోన్ టు ఎవ్రీబడి. స్మిత గారితో ఉన్నాం మనం ప్రస్తుతం. స్మిత ఈజ్ ఇన్ ద బ్యూటీ లైన్. సో అందంగా ఎలా తయారవ్వాలి, ఆవిడ ఎలా తయారవ్వాలో కనుక్కునే వాళ్ళ. స్మిత, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. ఇవాళ హైరబ్బా గర్ల్ లాగా కనిపిస్తారు. ఆ మెమరీస్ ఇంకా ఉంటాయా? అయ్యో బాగా. అందుకేగా ఓజీ అని కమింగ్ బ్యాక్ విత్ హోల్ బంచ్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్ అండ్ లైవ్ ఇన్ కాన్సర్ట్ ఫ్రమ్ అక్టోబర్. దసరా అవగానే ఆ పని మొదలు. మధ్యలో గీత సీతగా మారి ఇప్పుడు సీత మళ్ళీ గీతగా మారుతున్నట్టేనా? మనలో అన్నీ ఉంటాయి. ఐ కెన్ బి దిస్, ఐ కెన్ బి దట్. యు హావ్ టు బి ఎవ్రీథింగ్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. బట్ ఐ వాజ్ సో షాక్డ్. మీరు నడుచుకుంటూ వస్తుంటే ఎవరో చిన్నపిల్ల వస్తున్నట్టుంది అనుకున్నా. మిమ్మల్ని చూస్తే అర్థమైంది, యూ లాస్ట్ సో మచ్ వెయిట్. ఐ వుడెంట్ సే టూ మచ్, మేబీ 6 kilos or something, but that because I was never overweight, so that 6 looks very huge. ఏం చేశారు? 6, 7 maybe. ఎప్పుడు కూడా నేను ఒక లైక్ లార్జ్ క్వాంటిటీ ఈటర్ని కాను అసలు ఎప్పుడు కూడా. ఈవెన్ వెన్ ఐ వాజ్ ఎట్ మై హైయెస్ట్ విచ్ వాజ్, నాకు ఓపెన్గా నా నంబర్లు కూడా చెప్తా, 60 kilos was my highest, maybe 60-61 kgs. ఈవెన్ అట్ దట్ టైమ్ ఐ వాజ్ నెవర్ ఈటింగ్ లార్జ్ క్వాంటిటీస్. కానీ ఎక్కడో ఒక సింక్ ఇట్ట తప్పి ఒక నంబర్ దాటేశాక ఐ కుడ్ నాట్ బ్రింగ్ ఇట్ డౌన్. అది చాలా ఒక 2 years దాకా ఇట్ టుక్ మీ దట్ లిటిల్ టైమ్. ఏంటబ్బా మళ్ళీ 58కి వెళ్తా, 57కి వెళ్తా, మళ్ళీ టక్కని 60కి వెళ్ళిపోతున్నా. నచ్చట్లా, నాకు నేను నచ్చట్లేదు. అండ్ ఐ హ్యావ్, నాకు నా వెయింగ్ స్కేల్తో చాలా మంది అంటారు ఈట్ రైట్, డూ రైట్ థింగ్స్, వెయింగ్ స్కేల్ చూడొద్దు అంటారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్. ఇప్పుడు అంటారు కదా పేరెంటింగ్ కూడా వాట్ ఈస్ రైట్ ఫర్ యూ ఇస్ నాట్ రైట్ ఫర్ సంబడి ఎల్స్ అంటారు. ఇట్స్ యువర్ ఓన్ స్టైల్ అని. సిమిలర్లీ ఈవెన్ మై వెయిట్ మేనేజ్మెంట్ ఫర్ మీ హ్యాస్ ఆల్వేస్ బిన్, మై స్కేల్ అండ్ మీ హ్యావ్ అ వెరీ ఇంటెన్స్ రిలేషన్. లైక్ ఎవ్రీడే పొద్దున రాత్రి నేను స్కేల్ ఎక్కకుండా పడుకోను, స్కేల్ ఎక్కకుండా బయటికి వెళ్ళను. సో దట్స్ ద వే ఐ కైండ్ ఆఫ్ ట్యాకిల్ మై ఇది. అండ్ నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను ఏంటంటే, వెయిట్ కనుక నేను నాకు కావాల్సిన నంబర్లో అది కరెక్టా కాదా పక్కన పెడదాం.
నీకు కావాలి. నాకు కావాల్సిన నంబర్, బికాస్ అవర్ మైండ్ ఇస్ అవర్ బిగ్గెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎనిమీ. అవును, కరెక్ట్ గా చెప్పారు, ప్రాక్టికల్ గా చెప్పారు యాక్చువల్లీ. సో డైటీషియన్స్ ఒకటి చెప్పొచ్చు, థెరపిస్ట్ ఒకటి చెప్పొచ్చు, న్యూట్రిషనిస్ట్, లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఇది. బట్ మనకి మన బాడీతో, మన వేయింగ్ స్కేల్తో, మన లైఫ్తో ఒక రిలేషన్ మనకు ఉంటుంది. అది ఈజ్ బియాండ్ సంబడి ఎల్స్ టెలింగ్ యూ అన్ ఇన్స్ట్రక్షన్. కరెక్ట్. సో ఫర్ మీ ఇన్ మై హెడ్ ఐ ఫీల్ హ్యాపీ, హెల్దీ అట్ అ సర్టన్ నంబర్ నాకు. సో ఐ సెడ్ ఇంకా నేను దీన్ని ఎలాగైనా సరే ఐ హ్యావ్ టు బ్రేక్ దిస్. అది ఇట్లా వచ్చి అట్లా వచ్చి ఇట్లా నాకు కావాల్సిన దగ్గరికి వెళ్ళట్లా. ఇంకా ఐ సెడ్ ఇలా కాదు, ఏం చేద్దాము అని. స్ట్రేంజ్లీ యాక్చువల్లీ ఈరోజు చెప్పాల్సి వచ్చిందేమో ఆవిడ గురించి, అందుకని చెప్తున్నాను. డాక్టర్ వినీలా అని పాపం ఆవిడని మధ్యలో చాలా హింస పెట్టారు చాలా మంది. అవును అవును, నేను చూసారా, చాలా మంది హింస పెట్టేశారు పాపం. The first 1 month was completely like, it was very difficult because she gives combinations of many things into one meal. అది అదే పనిగా పెట్టుకోవాలి. ఒకళ్ళని పంపించేసేదాన్ని, రికార్డింగ్ వీడియో పంపించేసి ఇంక ఈ టైంకి ఇది పెట్టు. బట్ ఆవిడ చెప్పినంత క్వాంటిటీ కూడా నాకు వెళ్ళదు, బికాజ్ ఐ డోంట్ ఈట్ లార్జ్ సైజెస్. లిటరలీ అక్కడి నుంచి నాకు మొదలైంది. ఐ వుడ్ సే ఆ కట్ ఆఫ్ అంటే ఫ్రమ్ సమ్వేర్ వేర్ ఐ కుడ్ నాట్ మూవ్, చిరాకు వస్తుంది, వచ్చి వెళ్ళిపోతున్నా అనే దాని నుంచి 56 దాకా ఆవిడ ఉన్నారు. షీ వాస్ పార్ట్ ఆఫ్. ఎన్ని రోజుల్లో లూజ్ అయ్యారల్లా? ఇది ఒక దెన్ ఐ హ్యాడ్ సమ్ డాక్టర్స్ ఆల్సో అడ్వైజ్ అండ్ సపోర్ట్. లైక్ ఐ వాజ్ ఇన్ టచ్, లైక్ I did it holistically only. I spoke to people, I did what I had to do. మార్చ్లో మొదలెట్టాను అనుకోవచ్చు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, 6 months అయింది. 6 months. అండ్ వన్ మోర్ థింగ్ దట్ హ్యాపెండ్ వాజ్, నాకు ఒక 10 months నుంచి నా షోల్డర్ భయంకరమైన ఒక ఇంజురీ. చేయి పైకి వెళ్ళట్లా, ఇక్కడ ఇలా వెళ్ళిపోదు. మీరు డాన్స్ కూడా చేస్తారు కదా? సో అన్నిటికీ చాలా, వాలీబాల్ ఆడతా, చాలా ఇంటెన్స్గా ఆడతా. అంటే నా టీంలో నేను ఒక్కదాన్ని అమ్మాయిని, అందరు అబ్బాయిలు. సో వీ ప్లే లైక్ ప్రాపర్ బాయ్స్ గేమ్ ఓన్లీ. అమ్మాయిలాగా ఎవరు పట్టించుకోరు కూడా నన్ను. సో ఐ ఆల్సో చాలా యాక్టివ్లీ ప్లే ద గేమ్. లాస్ట్ ఇయర్ టోర్నమెంట్ కూడా అయింది. టోర్నమెంట్ ఫైనల్ స్టేజ్కి వచ్చే టైంకి కొంచెం తెలుస్తుంది ఏదో అయిందని. ఏమైపోయిందంటే బిట్వీన్ నవంబర్ అండ్ ఫిబ్రవరి ఐ వాజ్ ఆల్సో డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అట్ ద సేమ్ టైం మై షోల్డర్ అసలు మూమెంట్ ఆల్మోస్ట్ ఇలా కూడా చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఫ్రోజన్ కూడా, ఇట్స్ బియాండ్ అ ఫ్రోజన్ షోల్డర్. ఓకే, చాలా బియాండ్ నిజానికి పెయిన్ఫుల్. ఇంకా నేను డిసైడ్ అయ్యా, ఇంకా లైఫ్లో అన్ని చెత్తగా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ విల్ కీప్ మీ హ్యాపీ ఈస్ గెటింగ్ బ్యాక్ టు మై ఓల్డ్ వెయిట్ అండ్ సెల్ఫ్. ఇంకా అక్కడ పట్టుకొని ఇంకా కంకణం కట్టుకున్నా. ఐ డోంట్ కేర్ వాట్ ఐ డూ, స్కేల్లో నేను ఈ నంబర్ చూడాలి అని మొదలెట్టా. ఆవిడ అన్నారు, మీరు స్టక్ అయిపోయింది, కదలట్లా అన్నారు, కదిలింది కదా అన్నారు. నో, ఇట్ వాస్ డెఫినెట్లీ నైస్ ఆఫ్ హర్. దెన్ డాక్టర్లు, కొంతమంది డాక్టర్స్ ఆల్సో వర్ దేర్ టు సపోర్ట్. లైక్ ఐ డిడ్ డాక్టర్ సాగరి అని, అ వెరీ గుడ్ ఫ్రెండ్, పృథ్వీ గారు అని ఇంకో డాక్టర్, ఎవ్రీ వన్ ఐ వాజ్ ఇన్ టచ్. లైక్ దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ డూ ఐ డూ, హౌ డూ ఐ హ్యాండిల్, యూ నో, నాట్ డే టు డే, బట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ వన్ కాన్వర్జేషన్, ఇట్ వాజ్ విత్ దెమ్. రైట్. అండ్ అక్కడి నుంచి ఐ టుక్ ఇట్ ఫార్వర్డ్ మై సెల్ఫ్. యాక్చువల్స్ లో ఏం తగ్గించేశారు? ఫుడ్డా, రైసా? క్వాంటిటీస్. నేను 0 carb చేయలేను, ఎందుకంటే నా కార్బ్స్, నంబర్ 1 కార్బ్స్ తీసేస్తే డెఫినెట్లీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. హౌఎవర్ ఫేస్లో ఏజ్ కూడా, లైక్ యూ నో, యూ షుడెంట్ ఫీల్ లైక్ ఏదో పీక్కుపోయి ఒక ఏజ్ అయిపోయి, యూ నో, దట్ ఫేస్ షుడెంట్. మీరు ఇంకా చిన్నపిల్ల అయిపోయారు, చెప్పండి. సో నాకు కార్బ్స్ తగ్గించేస్తే గ్లో, ఐ ఫెల్ట్ లైక్ పూర్తిగా అవి తీసేస్తే ఒక లైఫ్ పోతుందేమో అనే ఫీలింగ్ ఉండింది. ప్లస్ నేను చేయలేను కూడా. నాకు నా చిన్న వాట్ ఎవర్, ఇఫ్ ఐ ఫీల్ లైక్ చాక్లెట్, పీస్ ఆఫ్ సంథింగ్, ఐ ఈట్ ఇట్. ఐ డోంట్ కిల్ మై సెల్ఫ్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్. నా ఈటింగ్ నార్మల్గా కూడా కొంచెం అవసరం లేనివి అట్లా వెళ్ళిపోయినాయి, కూడా న్యాచురల్గా వెళ్ళిపోయినాయి. ఓ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఊరికే అటు ఇటు తిరుగుతూ తినే చిరుతిళ్ళు అట్లా? అసలు చిరుతిళ్ళే కాదు. మేబీ వెన్ ఐమ్ ఒక లంచ్ మీలో ఒక టైంకి ఏదో ఉంది అంటే రాంగ్ ఫుడ్ దగ్గరికి అసలు చెయ్యి వెళ్ళట్లా. ఇంకా ఉదాహరణకి రాంగ్ ఫుడ్ అంటే ఏంటి మీ దృష్టిలో? రాంగ్ ఫుడ్ అంటే నాకు ఇప్పుడు ఒక బటరీగా ఉన్న ఒక బ్రెడ్లో, యూనో, థింగ్స్ లైక్ దట్ విచ్ మేబీ ఒక టైంలో అబ్బా భలే ఉంది అని ఫస్ట్ దాని మీదకి వెళ్ళేదల్లా అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. బట్ అన్నం తింటా,
మంచిగా కూరలు తింటా. అండ్ దెన్ ఐ ట్రై టు పుట్ ఇన్ సమ్ ప్రోటీన్ ఇన్ టు, బికాస్ వెజిటేరియన్, ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్. సో ఏం 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 తినొచ్చు, దాల్స్ ఆర్ లెంటిల్స్, రాజ్మా, హమ్మస్, సోయా. కొంతమంది సోయా కూడా మంచిది కాదంటారు. కాకపోతే ఇంకా ఐఎమ్ లైక్ ఇంక ఇట్లా చెప్తే నేను నాకేం మిగలదు, అది లేదు ఇది లేదు ఇది లేదు, మళ్ళీ ప్రోటీన్ ఉండాలి, నా వల్ల కాదు. సో లెట్ మీ జస్ట్ డూ ఇట్. చికెన్, ఫిష్? నో, ఐ డోంట్ ఈట్ ఎనీ ఆఫ్ దట్. సో ఇంకా నాకు మానేసారా? ఎప్పుడో లాంగ్ బ్యాక్ కంప్లీట్ వెజిటేరియన్ అయిపోయారా స్మిత? ఎప్పుడో. ఆల్మోస్ట్ ఎగ్ కూడా లేదు, అన్లెస్ ఇఫ్ ఇట్స్ ఇన్ అ బేక్ లైక్ కేక్ ఆర్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో, లేకపోతే ఐ డోంట్. అసలు ఎగ్ బిర్యానీ ఇస్తే మీరు తినరు? తినట్లా అంటే ఎప్పుడు చాన్నాళ్ళు అయిపోయింది. ఇట్స్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ కదా. లేదు, 2008లో మానేసా. బికాస్ ఆఫ్ ఈషా యోగానా లేకపోతే? అంటే దానికన్నా ముందే నేను ఏదో వేదం నేర్చుకుందామని మొదలెట్టా. when I started learning that, I said I don't want to do this. న్యాచురల్గా ఆగిపోయింది. ఎప్పుడు తినాలన్న క్రేవింగ్ రాలేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నాకు అది దగ్గరికి, ఇంతకుముందు అట్లీస్ట్ ఆ గ్రేవీ అట్ ఐ డెంట్ మైండ్ లైక్ అంత, ఇట్ వాజ్ నాట్ లైక్ ఇలా ఉండేదాన్ని కాదు. ఇప్పుడు అది కూడా పడట్లేదంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్మెల్ ఇట్ ఆర్ అట్లా అయిపోయింది. నెమ్మదిగా దానికి అదే న్యాచురల్ గా ఫేడ్ అవుట్ అయిపోయింది. సో అన్ని సాత్వికంగా మారిపోయారు. అమ్మ వల్ల కూడా కొంత ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్? అమ్మ కన్నా అమ్మమ్మ గురించి అయితే చాలా విన్నాను నేను. దట్ షీ హ్యాడ్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెనీ. షీఈస్ అ డిఫరెంట్ ఎన్లైటెండ్ బీయింగ్ అంటారు కదా. డిఫరెంట్. నేను విన్నాను అది, నేను ఎప్పుడు కలవలేదు. కానీ 2007లో వెళ్ళిపోయారు, చెప్పెళ్ళారు ఈ రోజు ఐఎమ్ గోయింగ్, పీస్ఫుల్గా వెళ్ళాలి, కృష్ణా నదిలో పంచభూతాల్లో కలవాలి, క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏం కప్పాలి ఏం చేయాలి అన్నీ చెప్పి వెళ్ళారు. డిఫరెంట్. అమ్మ యాక్చువల్లీ చెప్పాలంటే అమ్మ స్పిరిచువల్ జర్నీ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ మీ. మైండ్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ అమ్మమ్మ, త్రూ హర్, తర్వాత మమ్మీ. అలా ఇట్ వాజ్ అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎంత పొందిగ్గా చక్కగా మీరు యూ హ్యావ్ హెల్డ్ యువర్ సెల్ఫ్ అండ్ యూఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ యువర్ హార్ట్ డిజైర్స్. వెరీ ఇన్స్పైరింగ్. ఫార్చునేట్లీ ఐ థింక్ ఇట్స్ జస్ట్ ద గుడ్ డూయింగ్స్ ఆఫ్ యువర్ యాన్సిస్టర్స్. అన్నీ నిజమే కదా అవన్నీ. 100%. అంటే ఆల్మోస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే ఎవ్రీడే ఎక్స్పీరియన్స్లో కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ లెర్నింగ్ నెవర్ ఎండ్స్ కదా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దట్ ఐ థింక్. అండ్ ఒకటి మనస్కి అంటే మనం తప్పు చేయట్లేదు అనుకొని వాట్ ఎవర్ ఇస్ రైట్, వాట్ ఎవర్ ఇస్ గుడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఐ థింక్ వీ డోంట్ ఈవెన్ క్యారీ ఎనీ గిల్ట్, రైట్? దట్ ఆల్సో ఈజ్ అ వెరీ లైట్ ఫీలింగ్. లేకపోతే బరువులు మోస్తాం కదా, ఎక్కడో మనకి తెలియకుండా చేసిన దానికి కూడా బరువులు మోస్తాం కదా. అవును, మరి ఏం చేయాలి ఇప్పుడు తెలియకుండా చేసిన దానికి? మేబీ ఇట్స్ ఫర్గివ్నెస్ ఇస్ వన్ థింగ్, అండ్ ప్రాబబ్లీ డూయింగ్ సంథింగ్ దట్ యూ థింక్ helps overcome that. I don't know. ఒక రిచువల్ ఏదో పెట్టుకోవాలి, something that helps you cleanse off whatever you feel like by mistake was done wrong. You don't know kada. అంత సెల్ఫ్ అవేర్నెస్ రావడం స్మిత మీకు అదే పెద్ద బ్లెస్సింగ్ మిమ్మల్ని నడిపించడానికి. వాట్ ఈస్ యువర్ పర్పస్ అని. సో అయితే మీరు మీ మ్యాజిక్ నెంబర్కి వచ్చేసారు. అయితే వచ్చేసా. ఇప్పుడు నాకు మ్యాజిక్ నెంబర్ ఏంటంటే మజిల్ ఫ్యాట్ రేషియో ఉంది. అది చెయ్యి సరిగ్గా లేక ఐ కుడెంట్ రియల్లీ డూ వర్కౌట్. ఇప్పుడు మొదలెట్టేయగలను, అయిపోయింది. దాని కథ తగ్గింది. అది సిందమ్మా కరెక్ట్, నాకు అన్ని కీసు తెలుసు అనమాట. చెయ్యంది లేదు. బట్ షీ టోల్డ్ మీ యూ హ్యావ్ టు వెయిట్, టైమ్ హ్యాస్ టు కమ్. ఐ వెయిటెడ్, చాప్టర్ క్లోజ్ చేసుకున్నాను. ఆవిడ అసలు ఏమిటో నాకు అర్థం కానండి. బియాండ్ అండర్స్టాండింగ్. ఒక మాస్టర్ ఇన్ లివింగ్ ఫార్మ్ ఎవరంటే I don't think there is another person like her on the planet. No, I also don't think. I don't think so. And we are fortunate to know somebody like her. See, so ante we are fortunate to know her. Yes. అంటే ఆవిడ సర్కిల్ లోకి రావడమే ఒక బ్లెస్సింగ్. 100%. And I have witnessed miracles with her. ఇది ఎవరు నమ్మరు అంటే అది ఎవరు నమ్మడానికి కూడా కాదు, నా కోసం అది. బట్ మీరు కూడా అలాగే చూసుంటారు. Oh yes. Yeah. How she అంటే it is very different experience, and my working with her was something else. Many things. So సౌందర్య లహరి తెలిసే ఉంటుంది, వినే ఉంటారు కదా. సౌందర్య లహరి is one of the most powerful writings of ఆది శంకరాచార్యులు గారు and all of that. నాకు 13 ఏళ్ల క్రితం కోరిక పుట్టింది చేయాలని. ఈశానా అవ్వగానే ఉండింది. I asked సద్గురు I want to do సౌందర్య లహరి అని అడిగితే ఆయన అని ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ పీస్ ఆఫ్
was written by Adi Shankaracharya, and there's a lot of things in it that you can't just do it. ఒక గురువు ఉండాలి, there is a process. బీజాక్షరాలు, తంత్రం, ఇట్స్ నాట్ లైక్ అ రెగ్యులర్ చాంట్ దట్ ఎనీ వన్ కెన్ జస్ట్ ఎండ్ అప్ డూయింగ్. ఏంటా ఇలా అన్నారు, ఆయన డెఫినెట్గా అంత టైం స్పెండ్ చేసి ఆ టైంలో చేస్తారు అని నేను అనుకోలేదు. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఈ కోరిక మిగిలిపోతుందా, నేను ఎప్పటికైనా దీన్ని లైవ్ చూడగలనా అని ఒక స్ట్రాంగ్ ఇది ఉండిపోయింది నాకు.